శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 15వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. సమస్త పాపాలని పోగొట్టి ఈ మాఘమాస వ్రత ప్రభావం వలన సుబుద్ధి అతని కుటుంబం అంతా కూడా చేసిన పాపాల నుంచి విముక్తి పొందారు. ఈ విషయాన్ని అంతా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. ఇదంతా విన్న తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నారు. ఓ స్వామి, మీరు సుబుద్ధి గురించి వివరంగా చెప్పారు. అతని కుమార్తె, ఆమె భర్త వీళ్ళందరూ కూడా స్వర్గాన్ని చేరుకున్నారు. వారి పాపాలన్నీ నివృత్తి అయిపోయాయి. మరి సుబుద్ధి శిష్యుడైన సుమంతుడు ఏమయ్యాడు? అతని జీవితం ఎలా గడిచింది? అతను అతని శిక్షని ఎలా అనుభవించాడు? ఈ విషయాన్ని కూడా వివరంగా చెప్పండి అని కోరింది. ఓ దేవి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. మండుతున్న మంటని ముట్టుకుంటే పసిపిల్లాడికి అయినా ఖచ్చితంగా కాలుతుంది. కాబట్టి సుమంతుడికి కూడా అతడు చేసిన తప్పు, ఆ పాపం అతన్ని అంటుకోక మానలేదు. ఆ పాప ఫలితంగా అతడిని తన మనసే బాధపెడుతూ ఉండేది. మనశ్శాంతిని పూర్తిగా కోల్పోయాడు. గురువుగారి కుమార్తెతో తప్పుగా వ్యవహరించాను అని గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా మనోవ్యధకి గురయ్యేవాడు. ఆ పాపము నన్ను ఎప్పటికీ క్షమింపజాలదు. నేను ఈ జీవితమంతా ఆ పాపపు భారాన్ని మోస్తూనే ఉండాలి అని కుమిలిపోయాడు. ఇక భరించలేకపోయాడు. ఇలా చాలా కాలం వేదనని అనుభవించాక తిరిగి తన గురువుగారి దగ్గరకు వెళ్ళారు. ఆయన పాదాలపై పడి శరణు వేడుకున్నారు. ఓ గురుదేవ, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇది చెయ్యకూడని తప్పే. నన్ను నేను ఏమాత్రం సమర్థించుకోవట్లేదు. కానీ ఇందులో నా తప్పేమీ లేదు. తనే నా దగ్గరకు వచ్చింది. మీ కుమార్తె నన్ను ప్రేమిస్తున్నానన్నది. నాతో సంభోగించమని అడిగింది. నేను దానికి నిరాకరించాను. ఎన్నిసార్లు అడిగినా కుదరదన్నాను. నా చెల్లి వరుస అవుతావని చెప్పాను. తను వినలేదు. నీవు నన్ను తిరస్కరిస్తే నేను ఇప్పుడే చనిపోతాను అని తను బెదిరించింది. నేను ఏమీ చేయలేకపోయాను. నిస్సహాయ స్థితిలో ఉండి అటువంటి పనిని చేశాను. నేను చేసిన తప్పుకి క్షమించండి. ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను. దయచేసి నాకు విముక్తి కలిగించండి అంటూ గురువు అయిన సుబుద్ధిని పాదాలపై పడి బోరున ఏడవటం మొదలుపెట్టారు. సుబుద్ధిని మనసు కరిగిపోయింది. శిష్యుడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు అని అర్థం చేసుకొని ఆయనని ఓదార్చాడు. సుమంత్ర, ఇదంతా విధిలిఖితం. విధిని మార్చటం ఎవ్వరి వల్ల కాదు. బాధపడకు. జరిగేదేదో జరిగిపోయింది. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరగక మానదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏదీ ఉండదు. నీవు ఈ పాపాన్ని కడిగే మార్గం ఒకటి ఉంది. చెప్తాను విను. గంగానదీ తీరానికి వెళ్ళి ఒక పుష్కరకాలం అంటే 12 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ తపస్సు చేసుకో. ఆ తపఃప్రభావం వలనే నీ పాపాలన్నీ తీరిపోతాయి. నీవు పాప విముక్తుడవుతావు అని శిష్యునికి మార్గాన్ని ఉపదేశించారు. ధన్యోస్మి గురుదేవ, ధన్యోస్మి. మీరు క్షమించటంతో నా జీవితమంతా తరించిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అంటూ గురువుగారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన ఆశీస్సులు తీసుకొని గంగానదికి చేరటానికి ప్రయాణమయ్యారు. ఒక అడవి మార్గం ద్వారా వెళ్తున్నారు. మార్గమధ్యంలో కొండలు, గుట్టలు, సెలయేళ్లు, పచ్చపచ్చని చెట్లతో, రంగురంగులైన పువ్వులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని చూస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక క్రూర మృగాలు, సాధు జంతువులు, విషపూరితమైన పురుగులు, పాములు విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు అవి ఉంటున్నాయి. ఒకటితో ఒకరు వైరభావం కలిగి లేకుండా అంతా చక్కగా ప్రేమానురాగాలతో, స్నేహభావంతో ఉన్నాయి. దీనిని చూసిన సుమంతుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అతడికి అలసటగా అనిపించింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. చుట్టుపక్కల ఏదైనా జనసంచారం ఉందా అని వెతకటం మొదలుపెట్టాడు. కొంచెం దూరంలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమానికి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో కొంతమంది స్త్రీలు అలాగే పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాషాయం రంగు బట్టలని ధరించి ఉన్నారు. రుద్రాక్షమాలని తిప్పుతూ శ్రీమన్నారాయణుడికి ఫలపుష్ప నైవేద్యాలను అర్పిస్తున్నారు. మాఘపురాణాన్ని శ్రద్ధగా పఠిస్తున్నారు. శ్రీహరికి పూజలు చేస్తూ అక్షింతలు చల్లుతున్నారు. నమో నారాయణ అంటూ భజనలు చేస్తున్నారు. అందరూ ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. సుమంతుడు కూడా అదే భక్తి పారవస్యంలో ఉండిపోయాడు. పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఉండగా సుమంతుడు వారి దగ్గరకు చేరుకొని, అయ్యా, మీరు చేస్తున్న ఈ వ్రతమేంటి? దీనివల్ల కలిగే ఫలితమేంటి? ఈ వ్రతమహత్యం వల్ల పాపాత్ములు పుణ్యాత్ములవుతారా? వారి పాపాలన్నీ తొలగిపోతాయా? ఈ వ్రతం గురించి నాకు వివరిస్తారా అని వేడుకున్నారు.
ఆయన మాటలు విని ఆ మునులందరూ కూడా సంతోషించి అక్కడ ఉన్న ఒక మునికుమారుణ్ణి పిలిచి ఆయనకు మాఘమాస మహత్యాన్ని, ఈ వ్రతాన్ని గురించి వివరించమని చెప్పారు. ఆ మునికుమారుడు సుమంత్రుడితో మాఘమాసం గురించి వివరించటం మొదలుపెట్టారు. ఓ సుమంత్ర, మేము ఇంతవరకు చేసింది మాఘమాస వ్రత పూజ. ఇది శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది. దీనిని మాఘమాసంలోనే ఆచరిస్తారు. ఈ మాఘమాస వ్రతాన్ని చేయటం వల్ల ఎంతటి ఘోర పాపమైనా కూడా తొలగిపోతుంది. ఇది శ్రీహరికి ప్రియమైన మాసం. ఈ వ్రతం చేయటం వల్ల అన్ని పాపాలు హరించుకుపోతాయి. ఈ మాఘమాసం వ్రతం చాలా మహిమ కలిగినది. జాతి, మతం, కులం అంటూ భేదం చూడకుండా శ్రీ మహావిష్ణువుని భక్తితో ఆరాధించగలిగే సమయం. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయానికన్నా ముందే నదీ స్నానం చేయాలి. దీనినే మాఘస్నానం అంటారు. ఈ మాఘస్నానం అంటే శ్రీహరికి ఎంతో ఇష్టం. ఇలా చేయటం వల్ల శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ మాఘమాసంలో వచ్చే 30 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నదీ స్నానం చేసి విష్ణు పూజలు, విష్ణు పురాణాన్ని పఠించాలి. భక్తి భజనలు చేయాలి. ఇలా జీవితమంతా చేస్తూ పోతే వారు నేరుగా వైకుంఠాన్ని చేరుకుంటారు. కేవలం ఒక్క మాఘమాసానైనా తప్పకుండా నెల రోజులు ఆచరించాలి. ఆచరించగలిగిన వారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆచరించవచ్చు. అలా కాకుండా ఇతరులను దూషించేవారు, పెద్దవారి మీద, గురువుల మీద ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించేవారు, అబద్ధాలు చెప్పేవారు, దేవుడి మీద భక్తి లేనివారు, దైవదూషణ చేసేవారు, తల్లిదండ్రులను హింసించేవాడు, తనకన్నా వయసులో పెద్దదైన స్త్రీని వివాహం చేసుకుండేవాడు, బంగారం, వెండి విలువైన వాటిని దొంగలించేవాడు, తాను మంచి పనులు చేయక మంచి పనులు చేసేవాడిని చెడగొట్టేవాడు, అలా మంచి పనులు చేసేవారిని చూసి ఎగతాళి చేసేవాడు, వీరందరూ కూడా బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని మూటగట్టుకుంటారు. వీరందరూ కూడా ఘోరమైన నరకాన్ని అనుభవించాల్సిందే. వీరు ఆ నరకన్నులో పడకుండా వారు ఉద్ధరింపబడాలంటే కేవలం మాఘమాస వ్రతాన్ని ఆచరించాలి. వాటన్నిటికీ తరుణోపాయం ఇది ఒక్కటే అని చెప్పచ్చు. మాఘమాస వ్రత ప్రభావం వలన అన్ని పాపాలు కూడా హరించుకుపోతాయి. ఓ సుమంత్ర, ఇప్పుడు మాఘమాస వ్రతం ఎలా చేయాలో చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసంలో 30 రోజులు కూడా పవిత్రమైనవే. ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయమైన వెంటనే నదికి వెళ్ళి స్నానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్యునికి అర్ఘ్యం వదలాలి. ఆ తర్వాత శుచి అయిన తర్వాత విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళాలి. విష్ణు పూజలు, శ్రీమన్నారాయణుడికి సేవలు భక్తి శ్రద్ధలతో చేయాలి. భజనలు, సంకీర్తనలు చేయాలి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన తులసీ తీర్థాన్ని తాగాలి. దాన ధర్మాది కార్యక్రమములు వీలైనంత వరకు చేయాలి. సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి. ఎవ్వరితోనూ ఆవేశపడి మాట్లాడకూడదు. ఈ విధంగా మాఘమాసం అంతటా కూడా అన్ని రోజులు ఆచరించాలి. ఇలా చేయటం వల్ల అశ్వమేధ యాగం చేస్తే కలిగే ఫలితం కలుగుతుంది. మాఘమాసానికి అధిపతి శ్రీహరియే. కాబట్టి శ్రీహరిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. నియమనిష్టలతో ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు. నదీ తీరంలో విష్ణు ఆలయం లేకపోతే గనక విష్ణుదేవుని పటం కానీ ఆయన విగ్రహం కానీ పెట్టుకొని నదీ తీరంలో కూర్చొని తులసీ దళాలతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలతో కస్తూరి, అగరు, గంధం, అక్షింతలతో పూజించాలి. తర్వాత దక్షిణ తాంబూలాతులను బ్రాహ్మణులకి సమర్పించాలి. మాఘమాసం అంతా ఇలా ఆచరించి మాసాంతంలో ఒక బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయాలి. వీలైతే బంగారం, వెండి, ధనాన్ని ఇచ్చి సంతృప్తిపరచాలి. అతనికి 6 రుచులతో భోజనం పెట్టాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టగలిగితే చాలా పుణ్యము. ముక్కోటి దేవతలు కూడా ఆనందపడతారు. అటువంటి వారికి మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు. జన్మరాహిత్యం కలుగుతుంది. యమదూతలు వారి వెంటపడరు. వారి అన్ని పాపాలు కూడా అప్పుడే పటాపంచలైపోతాయి. ఇందుకు సందేహమే లేదు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ పార్వతీదేవికి వినిపించారు. అంతటి మహత్యం గల ఈ మాఘమాసం ఇంకా 3 రోజులే ఉంది. కాబట్టి నువ్వు ఈ 3 రోజులు ఇక్కడే ఉండి నదీ స్నానాలు, పూజలు చేసుకొని పవిత్రుడవుగా అని సుమంతునికి తెలియజేశారు. అప్పుడు వెంటనే సుమంతుడు ఇలా అంటున్నారు: ఓ స్వామి, నా గురువు నన్ను తపస్సు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను తపస్సుకి వెళ్ళకపోతే ఎలా అని అన్నారు. ఓ సుమంత్ర, నీ గురువు నీకు చెప్పినది యథార్థమే. నీవు చేసినది సాధారణ తప్పు కాదు. దీనికి ప్రాయశ్చిత్తం అంత తేలికగా దొరకనిది. నీవు తపస్సు చేయాలి అంటే ఎంతో మనోనిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహాలను నువ్వు వశం చేసుకోవాలి. ఆ తర్వాత నీవు తపస్సుకి వెళదు.
ముందు ఏకాగ్ర మనస్కుడవై లక్ష్మీనారాయణులను ఆరాధించు. ఈ 3 రోజులు నియమనిష్టలతో మాఘమాస స్నానాన్ని చేయి. ఆ తర్వాత నీవు వెళ్ళి తపస్సు చేసుకో అని ఉపదేశించారు. సుమంతుడు కూడా దానికి అంగీకరించి ఆ మునికుమారుడు చెప్పినట్టే ఆ 3 రోజులు కూడా అక్కడే ఉండి మాఘమాస నదీ స్నానం చేశారు. ఆ నదీ తీరంలోనే శ్రీ మహావిష్ణువుని పూజించి భజనలు చేశారు, పురాణాన్ని విన్నారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి సెలవు తీసుకొని తన గురువుగారు చెప్పినట్టు గంగానదీ తీరానికి తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడితో మాఘపురాణం 15వ అధ్యాయం సంపూర్ణం. 16వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.